ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏప్రిల్ నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పంపిణీ విషయంలో అయితే రాజకీయంగా రగడ జరుగుతూ ఉందండి. ఎందుకంటే ఈ సామాజిక పెన్షన్లు అనేవి గత 4 సంవత్సరాలుగా వాలంటీర్లే వృద్ధుల ఇంటికి వెళ్ళి వారు ఫింగర్ ప్రింట్ తీసుకోవడం, పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్న నేపథ్యంలో తాజాగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ అయితే వాలంటీర్లను ఈ పెన్షన్ల పంపిణీకి దూరంగా పెట్టాలని, ప్రభుత్వమే నేరుగా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎందుకంటే పెన్షన్లు అనేవి ఇంటింటికి పంపిణీ చేయడం కుదరదని, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వారు నేరుగా సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటన చేసి పెన్షన్లను సచివాలయాల దగ్గర ఇవ్వడం అయితే మొదలు పెట్టిందండి. ఈ మేరకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఎండ వడదెబ్బకు మరణాలు సంభవిస్తున్నాయని, ఈ పాపం తమదని ఒకరినొకరు ప్రభుత్వ ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా విమర్శించుకుంటున్నాయి. రాష్ట్రంలో తాజాగా పెద్ద ఎత్తునైతే ఈ పెన్షన్ల పంపిణీ రాజకీయ అంశంగా అయితే మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పెన్షన్లకు సంబంధించి పెంపు విషయంపై ఆయన కీలక ప్రకటన చేయడం జరిగింది. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని తాము అధికారంలోకి వస్తే 4,000 రూపాయలకు పెంచుతామని గతంలో హామీ ఇవ్వగా, తాజాగా ఆయన ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామని ఫలితాలు వెలువడి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఈ పెన్షన్లను కూడా పెంచి ఇస్తామంటూ ఆయన తాజాగా వ్యాఖ్యానించడం జరిగిందండి. ఈ పెన్షన్ల పెంపు మరి 4,000 రూపాయలు ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఏ విధంగా ఇస్తారు? ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అదైతే 3,000 ఇస్తుంది. ఆల్రెడీ ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇక మే నెలలోను అలాగే జూన్ నెలలో కూడా ప్రభుత్వం సచివాలయాల దగ్గరే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకైతే పెన్షన్ పంపిణీ చేస్తుంది. అది కూడా 3,000 రూపాయలే. ఏదైనా ప్రభుత్వం వచ్చింది అంటే జూన్ 4 తర్వాత, ఫలితాల తర్వాతే కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది. ఒకవేళ కూటమి వచ్చిందంటే ఈ పెన్షన్ల పెంపు అనేది ఏ విధంగా జూలై నెల నుంచి ఇస్తుంది, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెల కూడా పెంచి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే, పెన్షన్లపై పేటెంట్ హక్కు తెలుగుదేశానిదేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతామంటూ మొదటగా హామీ ఇచ్చింది మేమే అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల మొదటి తేదీనే ఇంటి దగ్గరే పెన్షన్లను పంపిణీ చేస్తామని, ఒక నెలలో ఎవరైనా ఇంటి దగ్గర లేకుండా పెన్షన్ తీసుకోకపోయినా, 2వ నెల తీసుకోకపోయినా కూడా సరాసరి 3వ నెలలో 3 నెలలకు సంబంధించి పెన్షన్ ను పంపిణీ చేస్తామని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఉద్యోగాలకు జీతాలు కావచ్చు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు కావచ్చు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, దీంతో నెపం తెలుగుదేశంపై నెట్టేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రభుత్వంపై ఆరోపణ చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని మాత్రమే ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని, పెన్షన్లు డోర్ డెలివరీ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పలేదని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే ప్రభుత్వం చేసిన పని మరొకటి అంటూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతం వాలంటీర్లను ప్రభుత్వం తమ ఎన్నికల కోసం ఉపయోగించుకుంటూ ఉందని, రాష్ట్రంలో 1,00,000కు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటి పెన్షన్లు పంపిణీ చేయవచ్చు కదా అంటూ ఆయన ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే డబ్బులు లేనందునే ఆలస్యం చేయడమే కాకుండా ఈ పాపం తెలుగుదేశాన్ని అంటూ నెపం మాపై నెట్టివేస్తున్నారంటూ ఆయన తీవ్రంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మరో తాజా హామీని ఇవ్వడం జరిగిందండి. ఇప్పటికే అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని హామీ ఇవ్వగా, దానికి కొనసాగింపుగా ఏదైతే ఏప్రిల్ నెల ఉంది కదా, ఈ నెల ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్లు ఇప్పటికి ఇచ్చినప్పటికీ ఈ నెల నుంచే 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలకు సంబంధించి, అలాగే మే నెలకు సంబంధించి, అలాగే జూన్
జూన్ నెలకు సంబంధించి 3 నెలలకు 1000 చొప్పున జూలై నెలలో 4000 రూపాయలు పెన్షన్ పెంచిస్తాం కదా, ఆ పెన్షన్ తో పాటు ఈ 3000 రూపాయలు కలిపి మొత్తంగా 7000 రూపాయలు పెన్షన్ ని వృద్ధులకు ఇస్తామంటూ ఆయన ఎవరైతే వృద్ధులు, వితంతులు, వికలాంగులకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పెన్షన్దారులు పెద్ద ఓటు బ్యాంకు గా ఉండగా రాజకీయ పార్టీలకైతే వీరు టార్గెట్ అయ్యారని చెప్పక తప్పదు. ఏది ఏమైనా ప్రతిసారి ఎలక్షన్లకు పెన్షన్లు పెంచడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ మేరకు ఏ ప్రభుత్వం వచ్చినా కఠిన ఆంక్షలు అనేవి నిర్వహించి ఆ విధంగా పెన్షన్దారులను వడపోత పోసి నికాసైన నిరుపేదలకే పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో కొంతమంది అర్హులైన వారు కూడా పెన్షన్లు కోల్పోతూ ఉన్నారు. ఏది ఏమైనా పెన్షన్ పెరిగే కొద్దీ ఈ యొక్క పెన్షన్దారుల అర్హత తేల్చడం అనేది కఠినం అవుతుందండి. ఏది ఏమైనా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఒకవేళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే ఈ వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్దారులు ఎవరైతే నెల నెలా తీసుకుంటున్నారో వారి పంట పండినట్టే. వారికి నెలకు 4000 రూపాయల పెన్షన్ తో పాటు అదనంగా గడిచిపోయిన 3 నెలల పెన్షన్ కూడా వారు అందుకోనున్నట్టుగా ఈ మేరకు మనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇస్తున్నారండి. చూద్దాం ఎన్నికల్లో ఏ పార్టీ ఏ హామీ ఇస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని అయితే ప్రకటించలేదు. ఈ మేరకు పెన్షన్ల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకా ఎలాంటి హామీ ఇవ్వలేదండి. ఇంకా ఎలక్షన్ల ముందు పెన్షన్లు పెంచుతారు అంటూ గతంలో ఊహాగానాలు రాగా తాజాగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ పెన్షన్లను ప్రభుత్వం పెంచే అవకాశం లేదు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలైన తర్వాతే ఈ పెన్షన్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏమిటి అనేది తెలియనుంది. ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ 4000 రూపాయల పెన్షన్ పెంపుతో పాటు గడిచిపోయిన 3 నెలలకు గాను 3000 రూపాయలు అదనంగా ఇస్తామంటూ పెన్షన్దారులకు హామీ ఇస్తుంది. చూద్దాం ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వెలువడతాయి, ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, తద్వారా సామాజిక పెన్షన్లు అందుకునే వారికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ముందు తెలియనుంది.